స్థానిక సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించండి. సిపిఎం పిలుపు. స్థానిక సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాలని ఎస్ఎండి షరీఫ్ డి అబ్దుల్ దేశాయ్ కె రామకృష్ణలు పిలుపునిచ్చారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మద్దిలేటి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ నాయకత్వంలో ఉద్యమాలను చేస్తా ఉన్న ప్రజలు సిపిఎం పార్టీకి వెన్నంటి ఉండి ఉద్యమాలకు తోడ్పాటు అందించాలని వారు పిలుపునిచ్చారు. వీధిలో సీసీ రోడ్లు, ములుగు కాలువలు, అలాగే పబ్లిక్ లెట్రిన్లలో మోటార్ చెడిపోవడం ప్రధానమైన సమస్యలుగా చేతన యాత్ర బృందం గుర్తించిందని, ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 26వ తేదీన కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ ముట్టడి కార్యక్రమం ఉంటుందని ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నగర నాయకులు షేక్ షావలి, నూర్ భాషా, రాజేంద్రబాబు, ప్రకాష్, సుంకన్న, శ్రీనివాసులు, వెంకటేష్, ఆంజనేయులు, ఎల్లప్ప, గిరి, రాఘవ, ప్రభుదాస్, శివ తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కుళాయి పనులు తగ్గించాలి, ఇంటి పనులను పరిష్కరించాలి, నీటి సమస్యను నిర్మించాలి, మరొక సమరస్వ ట్యాంకును కర్నూలు నగరంలో ప్రజలకు అనుగుణంగా మరొక సమరస్వ ట్యాంకును నిర్మించాలి, కర్నూలు నగరంలో మరొక సమరస్వ ట్యాంకును సిపిఎం జిందాబాద్ జిందాబాద్ సిపిఎం జిందాబాద్ తగ్గించాలి, పెంచిన కరెంట్ ఛార్జీలను తగ్గించాలి, అమలు చేయాలి, సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలి, సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలి, మహిళలకు ఫ్రీ బస్సును ఇవ్వాలి, మహిళలకు ఫ్రీ బస్సును ఇవ్వాలి, ప్రతి మహిళకు బ్యాంక్ అకౌంట్ లో 500 రూపాయలను ఇవ్వాలి, తల్లి వందనం పేరు మీద పిల్లలకు స్కూల్ స్కాలర్షిప్లు ఇవ్వాలి, చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలను ఇవ్వాలి, చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలను ఇవ్వాలి, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తిని ఇవ్వాలి, నిరుద్యోగాలకు నిరుద్యోగ వృత్తిని సిపిఎం జిందాబాద్ జిందాబాద్ ఇవ్వాలి, ప్రతి మహిళకు బ్యాంక్ అకౌంట్ లో 500 రూపాయలను ఇవ్వాలి, ప్రతి మహిళకు బ్యాంక్ అకౌంట్ లో 500 రూపాయలను అమలు చేయాలి, సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలి, ఫ్రీ బస్సును అమలు చేయాలి, ఫ్రీ బస్సును. ఈ గ్రామాలతో పాటు ఈరోజు నగరాల్లో, పట్టణాల్లో నీటి సమస్య, అదేవిధంగా ఇంటి పనులు, కుళాయి పనులు ఈ మున్సిపాలిటీ పరిధిలో కూడా చాలా విపరీతంగా వేస్తున్నారు. అవన్నీ తగ్గించాలని చెప్పి ఈరోజు ఈ నెల 26వ తేదీ మున్సిపల్ ఆఫీస్ ముట్టడికు ప్రజలందరూ సహకరించి పాల్గొనాలిగా కోరుతున్నాము. అదేవిధంగా ఈరోజు మనం సిపిఎం పార్టీగా కరెంట్ ఛార్జీలు తగ్గించాలని, సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలని ఉద్దేశం మీద మనము అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ ఈరోజు ఖండేరి ప్రాంతంలో కూడా 1వ వార్డులో తిరగడం జరిగింది. మనము అందరూ మన పిల్లలకి విద్యా దీవెన కానీ, తల్లికి వందన పథకాన్ని కానీ అమలు చేయకోకుండా, మనకి బడ్జెట్ లో నిధులు కేటాయించకుండా కూడా ఈ రోజు మోసం చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సిపిఎం పార్టీగా మేమందరం కూడా ప్రజా చైతన్యాన్ని ప్రజలకు తెలియజేయడం కోసమే ఇక్కడ రావడం అనేది జరిగింది. అట్లాగే నిత్యావసర వస్తువుల ధరలు, ఈ రోజు కందిపప్పు ధరలు, ఆయిల్ ధరలు, మంచి నూనె ధరలు, బియ్యం ధరలు చూస్తా ఉంటే గతంలో 5 సంవత్సరాల కింద బియ్యం ధరలు 40 రూపాయలు ఉంటే ఈ రోజు 50 రూపాయలు, 60 రూపాయల వరకు కొనుక్కుంటా ఉన్నాం. అట్లాగే మంచి నూనె ధర ఇంతకు ముందు 60 రూపాయలు ఉంటే ఈ రోజు 130 రూపాయల వరకు మంచి నూనె ధర ఉంది. ఇక్కడ మనకి మాత్రం ఆదాయాలు మాత్రం పెరగడం లేదు, ఆదాయాలు తగ్గిపోతా ఉన్నాయి. మనకు పనులు లేవు, ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళందరికి పని లేనటువంటి పరిస్థితుల్లో నిత్యావసర వస్తువుల ధరలు పెంచి మనకు భారం వేసేటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఏం తినేటట్టు ఏం కొనేటట్టు లేనటువంటి పరిస్థితి మనం ఈ రోజు కానీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 100 రోజుల్లో మేము నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించి ప్రజల్ని ఆదుకుంటామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ధరల్ని అదుపు చేయకోకుండా ధరలు పెంచే విధంగా మన యొక్క జీవితాన్ని అంధకారంలోకి నెట్టినటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. అట్లాగే మన చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత నేను కరెంట్ ఛార్జీలు 5 సంవత్సరాల వరకు పెంచాలని చెప్పేసేటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు మనం చూస్తున్నాం. పోయిన ఈ 5-6 నెలల్లోనే కరెంటు బిల్లులు మీరు కడతా ఉన్నారు. ఎంతవరకు మనకు అనేది మనకు స్పష్టంగానే తెలుస్తోంది. కరెంట్ ఛార్జీలతో భారం పడి మోయలేనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఆ నిత్యావసర వస్తువుల ధరలు, కరెంట్ ఛార్జీలు ఇప్పటి వరకు మన పైన భారాలు వేస్తున్నారు తప్ప తగ్గించడం లేదు.
మరో రకంగా స్మార్ట్ మీటర్లు అనేది కొత్త రకంగా తీసుకొని వచ్చారు. ఇది సేకీ ఒప్పందంతో ఆదాని ఎవరైతే ఉన్నారో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము, మన రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వము, గతంలో ఉన్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి సేకీ ఒప్పందంతో కరెంట్ ఛార్జీలు పెరగడం కోసం స్మార్ట్ మీటర్లు తీసుకురావడం అనేది జరిగింది. అంటే ఈ రోజు చూస్తా ఉంటే ఈ సేకీ ఒప్పందంతో ఏదైతే ఒప్పందం చేసుకున్నారో స్మార్ట్ మీటర్లు బిగించి మనం ఇంతకుముందు ఇప్పుడు సెల్లుకి ఏ విధంగా రీఛార్జ్ చేసుకుంటామో ఆ విధంగా రీఛార్జ్ చేసుకుంటేనే మన ఇంట్లో కరెంట్ పెరుగుతుంది. లేకపోతే కరెంటు మన ఛార్జీలో మన సెల్లులో రీఛార్జ్ అయిపోయిన తర్వాత ఏ విధంగా కరెంటు మన సెల్లులు మాట్లాడడం మనకి ఇది కాకుండా అదే రకంగానే ఈ రోజు ప్రభుత్వం చేస్తా ఉంది. ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పాల ఉద్దేశంతోనే సిపిఎం పార్టీ ఈ వాడవాడ తిరుగుతూ ఈ నెల 8వ తేదీ నుండి 28వ తేదీ వరకు